వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అలంకారాలు. మనకి వ్యాకరణ శాస్త్రాల్లో మెయిన్గా ఆడేటటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అలంకారాలు కూడా ఒకటి. అలంకారం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది అలంకారం అనగా అలంకరణ గుర్తు రావాలి. అలంకరణ మన శరీరానికి కానీ లేదా ఏదైనా ప్రాంతానికి కానీ అలంకరణ చేస్తే ఏ విధంగా అయితే ఆకర్షితులమవుతామో అదేవిధంగా కావ్యానికి కానీ గ్రంథానికి కానీ వాక్యానికి కానీ అలంకరణ సౌందర్యాన్ని చేకూర్చేటటువంటి దాన్ని మనము అలంకారంగా చెప్పుకుంటాం. సింపుల్గా అలంకారం డెఫినేషన్ అంటే కావ్యానికి సొగసును లేదా సౌందర్యమును కలిగించేవి అలంకారాలు. ఇవి 2 టైప్స్ ఉంటాయి. మనకి 2 రకాలైనటువంటి అలంకారాలు ఉంటాయి. ముఖ్యంగా ఆ 2 రకాలైనటువంటి అలంకారాలు ఏంటంటే శబ్దాలంకారము, అర్థాలంకారం. వాటిని చదివితేనే మనకు అర్థమైపోతుంది. శబ్దాలంకారం అంటే సౌండ్ ఏదైతే శబ్దాన్ని ఆధారంగా చేసుకొని ఉంటాయో ఆ అలంకారాలని శబ్దాలంకారాలు అంటాం. అర్థాలంకారాలు అంటే అర్థాన్ని అంటే దాని యొక్క మీనింగ్ని బేస్ చేసుకునేటటువంటి దాన్ని అర్థాలంకారంగా చెప్తూ ఉంటాం. మళ్ళీ మనం ఫస్ట్ శబ్దాలంకారం తీసుకుందాం. దీన్ని వివరించుకున్న తర్వాత అర్థాలంకారం దగ్గరికి వెళ్దాం. శబ్దాలంకారం ప్రధానంగా 3 రకాలు. ఇవి అనుప్రాస అలంకారము, యమకము, ముక్తపద, గ్రస్తము. ఈ ప్రాస అంటే రైమింగ్, వెంటనే వాడడం కానీ ఒకే లెటర్ కానీ మళ్ళీ వాడడాన్ని కానీ మనం ప్రాస అంటాం. ఈ అనుప్రాస అలంకారంలో మనకి మళ్ళీ కొన్ని రకాలు ఉండడం జరుగుతుంది. అనుప్రాస అలంకారం అంటే ఏంటో చూడండి. ఫస్ట్ ఒకటి కానీ అంతకంటే ఎక్కువ వర్ణాలు కానీ ఒకటి కంటే ఎక్కువ అంటే 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ అట్లా వస్తూ ఉంటే దాన్ని మనం అనుప్రాస అలంకారం అంటాం. ఒక ధ్వని అనేక సార్లు పునరుక్తం కావడం వల్ల ఇంపుగా ఉంటుంది, అంటే అందంగా ఉంటుంది, మనకి వినడానికి బాగా ఉంటుంది. అనుప్రాస అలంకారంలో మనకి 4 అలంకారాలు ఉన్నాయి. మొదటిది వృత్యానుప్రాస, రెండవది చేకానుప్రాస, మూడవది లాటానుప్రాస, 4వది అంత్యానుప్రాస. వీటి పేరులోనే మనం అలంకారం గురించి తెలుసుకోవచ్చు. వృత్యానుప్రాస, వృత్తము అంటే రౌండ్గా ఉంటుంది, అంటే ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో మళ్ళీ అక్కడికే వస్తూ ఉంటుంది, అంటే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది అని చెప్పడానికి. ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ హల్లులు పలుమార్లు వచ్చినట్లయితే, అంటే పలుమార్లు అంటే మళ్ళీ రావడం, అట్లా వస్తే దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక హల్లు కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కూడా రావచ్చు, 2 హల్లులు కూడా రావచ్చు మనకి ఇక్కడ. ఉదాహరణ మర్రితొర్రలో జర్రి బిర్రబిర్ర. ఇక్కడ ఏమొచ్చింది, రా అనేటటువంటి హల్లు పలుమార్లు రిపీట్ అయింది. ఇక్కడ హల్లు అని మెన్షన్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. రా అనే హల్లు పలుమార్లు మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారం కింద మనము చెప్పుకుంటాం. అడుగులు తడబడ బుడతడు నడుగిడు. అడుగులు తడబడ బుడతడు నడుగిడు. ఈయన డు అనేటటువంటిది డా అనేటటువంటి హల్లు అనేటటువంటిది మళ్ళీ వచ్చింది కాబట్టి వృత్యానుప్రాస. దీంట్లో అన్నీ కూడా ప్రాసతో సంబంధంగా ఉన్నటువంటివే ఉంటాయి మొత్తం కూడా. చిటపట చినుకులు పటపట పడెను. తెలంగాణ కాంక్ష ఇప్పుడు శాఖోపశాఖలుగా పుంఖానుపుంఖములుగా ప్రాకుచున్నది. ఇక్కడ సెకండ్ కా అనేటువంటిది ఎక్కువగా రావడం చూస్తూ ఉన్నాం. వీరు పొమ్మనువారు గారు పొగబెట్టువారు. రా అనేటటువంటి హల్లు చూస్తూ ఉన్నాం. కటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలము. కా అనేటటువంటిది ఎక్కువగా వస్తూ ఉంది. ఇట్లా మనకి చదవడానికి అందంగా ఉండేటువంటిది ఏదైతే ఉందో ఆ అందం చేకూర్చేటట్టే అలంకారంగా చెప్పుకుంటూ ఉంటాం. దాంట్లో వృత్యానుప్రాస అంటే ఒక హల్లు పలుమార్లు రిపీట్ అయితే దాన్ని వృత్యానుప్రాస అలంకారంగా చెప్పుకుంటాం. ఆ తర్వాత లాటానుప్రాస అలంకారం. అర్థంలో భేదం లేకపోయినా తాత్పర్యంలో భేదం ఉండేటట్లు ఒక పదం 2 సార్లు ప్రయోగించబడితే, ఇక్కడ పదం అన్నాడండి, హల్లు ఒక్క హల్లు కాదు, ఇక్కడ పదం కావాలి మనకి. హల్లుల జంటగా మనం చెప్పుకోవచ్చు దీన్ని. అంటే అర్థంలో భేదం ఉండదు, తాత్పర్యంలో మాత్రం భేదం కనబడతా ఉంటుంది. తాత్పర్యంలో భేదం ఏంది, అర్థంలో భేదం ఏంది? తాత్పర్యం అంటే దాని భావంలో కొద్దిగా భేదం కనబడతా ఉంటుంది. అర్థం అంటే పూర్తిగా మారిపోవడాన్ని మనం అర్థంగా చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ తాత్పర్యంలో కొద్దిగా భేదం కనబడ్డం. ఇక్కడ మనం ఎక్కువగా రిపీట్ అయినటువంటిది కమలాక్షు నర్చించు కరములు. అంటే కమలాక్షుని సేవించేటువంటి చేతులు శ్రేష్టమైన చేతులు, గొప్ప చేతులు. శ్రీనాథుని వర్ణించు జిహ్వ అంటే శ్రీనాథుని వర్ణించేటువంటి నాలుక శ్రేష్టమైన గొప్ప నాలుక, అంటే చాలా మంచి నాలుక అని చెప్పేసి. తల్లిదండ్రులను పూజించే చేతులే చేతులు.
తల్లిదండ్రులను పూజించేటువంటి చేతులే నిజమైన చేతులు లేదా శ్రేష్టమైన అంటే మంచి చేతులుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ లాటాను అంటే తాత్పర్య భేదం మనకు కనబడుతూ ఉంటుంది. తర్వాత చేకానుప్రాసం, అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంటనే వస్తే అర్ధభేదం ఉండాలి ఇక్కడ, అంటే మీనింగ్ మొత్తం మారిపోవాలి. మొదట హల్లులు మళ్ళీ రావాలి వృత్యానుప్రాస, తర్వాత లాటానుప్రాసలో తాత్పర్య భేదం కనబడాలి, దీంట్లో అర్థమే చేంజ్ అయిపోవాలి మొత్తం కూడా. కాకపోతే హల్లుల జంట మాత్రం అదే ఉండాలి. ఎట్లా వస్తుందనేది చూడండి. రాజా నిధి శుభంకర కరం, ఇక్కడ శుభంకర అంటే మంచిది అని అర్థం, కరము అంటే చెయ్యి అని అర్థం. కర అని చెప్పి మళ్ళీ వచ్చింది కదా, అట్లా రావడాన్ని మనం చేకానుప్రాస అలంకారంగా చెప్పుకుంటాం. తమ్ముడికి చెప్పులు వేసుకొని వెళ్ళమని, ఇక్కడ చెప్పు అనేటటువంటిది వేరు. ఒకటి చెప్పు అనడానికి చెప్పడం, ఇంకో చెప్పు అనేటటువంటిది చెప్పులు అని చెప్పి. తొక్క మీద తొక్కని తొక్కొద్దని చెప్పు. ఈ విధంగా మళ్ళీ వెంటనే ప్రయోగించబడితే నీటిలో తేలుతున్నది, ఈ విధంగా వెంటనే మళ్ళీ ప్రయోగించబడితే దాన్ని మనము అర్ధభేదం ఉండాలి. మళ్ళీ ఇక్కడ ఒకటి నీటిలో తేలుతున్నదంటే ఏంటి? ఫస్ట్ తేలంటే మనకి వృచ్చికం అని అర్థం, సెకండ్ తేలుతున్నది అంటే అర్థం అంటే దాని పైన అది తేలుతుంది అని చెప్పేసి అర్థం అనమాట. ఈ విధంగా వస్తే అది చేకానుప్రాస అలంకారం, గుర్తుపెట్టుకోండి. అనాథనాథ నంతనందన నీకు వందనం. అనాథ అంటే అనాథలు అని అర్థం, నాథ అంటే భర్త అని అర్థం, లేదా చూసుకునేవాడు అని అర్థం. ఇట్లా అనాథులకి నాథుడు, అనాథులని ఆదుకునేటటువంటి వాడు, నీకు వందనము. ఈ విధంగా ఏవైతే వస్తాయో అటువంటి వాటిని మనము చేకానుప్రాస అంటే వెంటనే ప్రయోగించబడతాయి, కానీ అర్థంలో మాత్రం మనకి భేదం కనబడుతూ ఉంటుంది. తర్వాత అంత్యానుప్రాస అలంకారం. అంత్యము అంటే చివర, అది గుర్తుపెట్టుకోండి సింపుల్గా. అంత్యము అంటే చివర, పదాల చివర కానీ పాదాల చివర కానీ వాక్యాల చివర కానీ ప్రాస వచ్చేటట్లు చెప్తే దాన్ని మనం అంత్యానుప్రాస అలంకారంగా చెప్పుకుంటాం. చివరగా మనకి రైమింగ్ రావాలి. మనకి ఎక్కువగా సాంగ్స్లలో అన్నిట్లలో వీటినే ఉపయోగిస్తూ ఉంటాం. సారంగధర్య, చెలియ, సరియ ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఎక్కువగా సాంగ్లలో మనం అంత్యానుప్రాస అలంకారాన్ని చూస్తూ ఉంటాం. ఎందుకంటే హమ్మింగ్ చేసుకోవడానికి చాలా బాగా ఉంటుంది కాబట్టి వాటిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం మనం. మీరు ప్రతి సాంగ్ తీసుకోండి, ఆ సాంగ్లలో ఎక్కువగా అంత్యానుప్రాస అలంకారం కనబడుతూ ఉంటుంది. ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. చదువురాని మొద్దు వద్దు మనకు వద్దు, కదలలేని ఎద్దు వద్దు రైతుకొద్దు. ఈ లాస్ట్లో చివరిలో ఉన్నటువంటివి. అశోకవనమున సీత విలపించను శోకము చేత. ఇట్లా చివరిలో వచ్చిన రైమింగ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రైమింగ్ వర్డ్స్ని మనకి వలసకూలి అనేటువంటి పాఠ్యాంశంలో కూడా అంత్యానుప్రాస అలంకారాన్ని ఎక్కువగా ఉపయోగించడం చూస్తూ ఉంటాం. గుంజిన, లాగిన, ఎన్నడొస్తావు లేబరి, పాలమూరి జాలరి ఇటువంటి పదాలని మనము వలసకూలిలో కూడా చూస్తూ ఉంటాం. ఇది చివరగా రైమింగ్ని రావడాన్ని మీకు ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఈ విధంగా చివరగా ఇవ్వడు, లైన్గా ఇచ్చేస్తాడు. చదువురాని మొద్దు దాని పక్కకే వద్దు మనకు వద్దు, కదలలేని ఎద్దు వద్దు రైతుకు ఒక లైన్గానే ఇస్తాడు. ఇట్లా మనకు గుర్తించడానికి ఈజీగా ఇవ్వడు, లైన్గానే ఇస్తాడు. కాకపోతే మనకు అక్కడ రైమింగ్ అనేటటువంటిది ఒక వాక్యం చివర కానీ పాదాల చివర కానీ వస్తుందా లేదా అనేది మనము గుర్తించగలగాలి. అలా గుర్తిస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. తర్వాత యమకం. అచ్చులలో హల్లులలో మార్పు లేనట్టి అక్షరాల సమూహం అర్ధభేదంతో మళ్ళీ ప్రయోగించినట్లయితే సేమ్ ఇంతకుముందు కూడా అచ్చులు కావచ్చు హల్లులు కావచ్చు, మార్పు ఉండకూడదు, వాటిలో ఎటువంటి మార్పు ఉండదు, అదే మళ్ళీ ప్రయోగించబడాలి. కాకపోతే గ్యాప్ తీసుకొని రావాలి. ఇంతకుముందు చేకానుప్రాసకి ఏమొచ్చింది? గ్యాప్ ఏం లేదు. తేలుతుంది అన్నావు, చెప్పులు వేసుకోమన్నావు, గ్యాప్ ఏం లేదు అక్కడ. ఇక్కడ మాత్రం మనకి గ్యాప్ రావాలి, మధ్యలో గ్యాప్ అంటే పదాలు కావచ్చు లేకపోతే వాక్యాలు కావచ్చు, ఏవైనా మధ్యలో గ్యాప్ రావాలి మనకి. పురమునందు నంతిపురమునందు లేమ ధనుజుల గెలువగ లేమ. ఈ మొదటి లేమ అనేటటువంటిది స్త్రీ, రెండవ లేమ అనేటటువంటిది గెలవలేమ, మనము గెలుస్తాం కదా అని చెప్పేసి. పారజూచిన పరచేసిన పారజూచు
అంటే ఏంది ఇక్కడ మొదటి పార చూచు అంటే తేరి పార చూడడం, వస్తున్నారా లేదా అని చూడడం. రెండవ పార చూచు అంటే పారిపోవడానికి చూడడం. సేమ్ పదాలు ఉంటాయి, అవే పదాలు ఉంటాయి, ఎటువంటి చేంజెస్ అనే పదాలలో ఎటువంటి మార్పు అనేటటువంటిది ఉండదు. కాకపోతే అర్థం మాత్రం మొత్తం మారిపోతుంది. విడిచిపెట్టినటువంటి అంటే మధ్యలో గ్యాప్ వ్యవధానం తీసుకుని వచ్చినటువంటి కాబట్టి అర్థం అనేది మొత్తంగా మారిపోతూ ఉంటుంది. అట్లా మారిపోతే యమకం. తర్వాత ముక్తపదగ్రస్తం. విడిచిపెట్టబడ్డ పదభాగాలకు వ్యవధానం లేకుండా, వ్యవధానం అంటే గ్యాప్ లేకుండా వెంటనే గ్రహించి చెప్తే, ఇక్కడ గ్రహించి చెప్తే వెంటనే వాటిని తీసుకొని చెప్తే దాన్ని ముక్తపద గ్రస్తంగా మనము చెప్తూ ఉంటాం. సుదతి నూతన మదన మదనాన తురంగ పూర్ణ మణిమయ సదన సదనామాయ గజరదన. ఇట్లా వెంటనే వస్తాయి. మనకి ఎక్కువగా గుర్తున్నటువంటి పాట ఏంటది? ఆ పాట చెరువు చెంతన చెట్టుంది, చెట్టులోన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది, ఈ పిట్ట చెట్టు, ఇట్లా ఇవన్నీ కూడా విడిచిపెట్టబడ్డ పదాలు. ఎందుకు? రీసెంట్గా వచ్చినటువంటి పుష్ప 1 సినిమాలో ఉన్నటువంటి సాంగ్ ఏదైతే ఉందో, ఆకును తింటుంది మేక, ఆ మేక అక్కడికి అయిపోయింది, ఆ మేకని మళ్ళీ తీసుకుంటాడు. మేకని తింటుంది పులి అక్కడికి ఆగిపోయింది, మళ్ళీ పులిని తీసుకుంటాడు. పులిని తింటుంది కాలి. ఈ విధంగా ప్రతి ఒక్క దాన్ని కూడా అక్కడ విడిచిపెట్టే పదభాగాలు ఏమైనా మళ్ళీ ఉపయోగించబడుతున్నాయి. అట్లా విడిచిపెట్టబడ్డ పదభాగాలు మళ్ళీ ఉపయోగించబడితే, మళ్ళీ తీసుకొచ్చి ముందుగా ఉపయోగించబడితే దాన్ని ముక్తపదగ్రస్తంగా మనము చెప్పుకుంటూ ఉంటాం. ఇది అవన్నీ కూడా మనకున్నటువంటి శబ్దాలంకారాల్లో ఇవే మనకు ఎక్కువగా ముఖ్యమైనటువంటివి. ఎక్కువగా వచ్చేటువంటి క్వశ్చన్స్ కూడా వీటి మధ్యలోనే వస్తూ ఉంటుంది. ముక్తపదగ్రస్తం గురించి అడుగుతూ ఉంటాడు. విడిచిపెట్టబడ్డ పదభాగాలు మళ్ళీ తిరిగి ఉపయోగించబడితే దాన్ని మనము ముక్తపదగ్రస్తంగా చెప్పుకుంటూ ఉంటాం. నేను ఇప్పుడు ఏ అయితే ఆర్డర్ చెప్పానో ఆ ఆర్డర్లో గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. వృత్యానుప్రాస హల్లులు, లాటానుప్రాస తాత్పర్యము, చేకానుప్రాస అర్థము, అంత్యానుప్రాస చివర, యమకము వ్యవధానం తీసుకొని రావడం, అర్థభేదం అనేటటువంటిది. ముక్తపదగ్రస్తం అనేటటువంటిది విడిచిపెట్టబడ్డ పదభాగాలు మళ్ళీ ఉపయోగించబడ్డం ఏవైతే ఉందో దాన్ని మనం ముక్తపదగ్రస్తంగా చెప్తా ఉన్నాం. మీకు ఒకవేళ వీడియో కానీ నచ్చినట్టయితే, మీ కంటెంట్ కానీ నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏం నచ్చింది, ఎక్కడైనా చేంజెస్ ఉన్నా చెప్తే మేము చేసుకుంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.